రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సిఆర్డీఏ అథారిటీతో ఆమోదించినటువంటి పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని గ్రామాల్లో అనాథలైనటువంటి పిల్లలకు 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చే అంశాన్ని కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపు, ఇక ఎస్ఐపివితో ఆమోదించినటువంటి పలు పెట్టుబడులపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మొత్తం 14 సంస్థలకు చెందినటువంటి 19,391 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్, ఏదైతే సాయిరామ్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సుల్లో అద్దెకు సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అయితే నేనైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటిపైన పెద్ద ఎత్తున భారం పడుతున్నట్టు అద్దె బస్సు యజమానులు ఎవరైతే ఉన్నారో 12వ తారీఖు నుంచి అయితే దీనిపైన అయితే సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంతో ప్రధానంగా ఏదైతే స్త్రీశక్తి పథకం వీటన్నిటి మీద కూడా ఏదైతే ఉందో ఈ పథకం అమలు అయిన దగ్గర నుంచి కూడా ఆర్థిక భారం పడుతున్నట్టు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన విడుదల చేయాలి. వాటితో పాటు అద్దె ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచాలి. అదనంగా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా 5,200 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి నిర్ణయిస్తున్నట్టుగా నిన్న ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని కొంత పెంచాలని దానిపైన కొంత అసంతృప్తిగా ఉన్నారు యజమానులు. దీన్ని మరింత పెంచాలని చెప్పనైతే యజమానులు అడుగుతున్న పరిస్థితి. తమతో చర్చించే ఏది మొత్తం కూడా అద్దె మొత్తం ఏదైతే మరింత పెంచాలని కోరుతూ సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పని నిర్ణయించారు. అయితే దీన్ని మొత్తంగా కూడా ఏదైతే ఉందో ఏదైతే రేపు రానున్న సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఈ పెద్ద ఎత్తున అయితే రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మహిళలు, అదేవిధంగా వారి సొంత ఊళ్లకు, అదేవిధంగా పుట్టిళ్లకు వెళ్లే మహిళలు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అయితే దీనిపైన స్పందించి దానికి తగిన చర్యలు కూడా చేపట్టేందుకు అయితే రంగం సిద్ధం చేసింది. ఆర్టీసీ అధికారులతో పాటు ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో పాటు వీళ్ళందరితో కూడా వెంటనే కూర్చొని మాట్లాడి వెంటనే దీన్ని సద్దుమణిగేలాగా చేయాలని చెప్పని ఇప్పటికే ఒక ఆలోచన కూడా వచ్చినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.